హాయ్ హలో ఫ్రెండ్స్. ఈరోజు నేను తీయ గుమ్మడికాయ తీపి కూర చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు మీకు ఇప్పుడు తెలియజేస్తున్నా. పోపు సామాన్లు మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. అండ్ మెయిన్ ఇందులో కావాల్సింది ఏంటంటే పులుసు పొడి అంటారు దాన్ని. ఎండుమిరపకాయలు, మెంతులు వితౌట్ ఆయిల్ ఫ్రై చేసి పొడి చేసుకోవాలి. అది ఈ పొడి. మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టుకోవాలి. స్టీల్ కడాయి అంటే మరి ఏదైనా పెట్టుకోవచ్చు, ఇదనే కాదు, కడాయి పెట్టుకోవాలి. తర్వాత కొద్దిగా వేడి ఎక్కిన తర్వాత ఆయిల్ ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనకి ఇంకా కావాలనుకుంటే ఇంకో 2 స్పూన్లు వేసుకోవచ్చు. తర్వాత నూనె, ఇలా పోపు సామాన్లన్నీ శనగపప్పు, మనం కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర మాత్రం కొంచెం మాత్రమే వేసుకోవాలి. జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసాక మీరు పోపులలో పోపు వెలుగుతుంటుంది కదా, ఎండుమిరపకాయలు 2, అంటే మనం కూరని క్వాంటిటీని బట్టి వేసుకోవాలి. మనకి 2 మిరపకాయలు 2 వేసుకోవాలి. వేస్తే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది బాగా వేగుతుంటే కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇంగువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. మేము బ్రాహ్మణులం, అందుకు మేము తింటాం. అందుకు మేము ప్రతి దాంట్లో ఇంగువ యూజ్ చేస్తాం. అవి వేగిన తర్వాత పోపు వేగంగానే గుమ్మడికాయ ముక్కలు వేసేయాలి. పోపు వేగంగానే ఈ గుమ్మడికాయ ముక్కలు వేసేయాలి. గుమ్మడికాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. కలిపి ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకుంటే ముక్కలు తొందరగా మెత్తబడతాయి అన్నమాట. మనకి తొందరగా ఈజీగా అయిపోతుంది. ఒక 10 minutesలో మీకు కర్రీ రెడీ కాబట్టి ఇందులో ఇలా వేసుకొని ఒక ప్లేటు, దానికి మూతకు సరిపోయే ప్లేట్ వేసుకొని ప్లేట్ మీద కొద్దిగా వాటర్ పోయాలి. వాటర్ పోస్తే ఏమవుతుందంటే అడుగంటకుండా, మాడిపోకుండా చక్కగా మెత్తగా మగ్గుతుంది కూర. అది 10 minutes కాసేపు ఆగండి. ఆగిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ కూరలోకి ఇది పులుసు కారం అంటారండి. ఇదేంటంటే ఎండుమిరపకాయలు అండ్ మెంతులు వితౌట్ ఆయిల్ ఫ్రై చేయాలి. ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటే మీకు ప్రతి దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. మనం కొంచెం అడుగంటకుండా చూసుకుంటూ దగ్గర కలుపుకుంటూ ఉండాలి. ఇలా కడిపానికి ముక్క చూడండి ఎంత తొందరగా మెత్తబడిందో. ఇంకా ఉడకాలన్నమాట. ఇంకా కొంచెం మెత్తబడ్డాక మనం అన్నీ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా, మెత్తగా అయిపోయింది కదా. గట్టిగా ఇప్పుడు మెంతి పొడి చెప్పాను కదా, మిరపకాయలు మెంతులు ఫ్రై చేసుకుని అది కొద్దిగా వేసుకోవాలి. తర్వాత మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలంటే మామూలు ఎండుకారం కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇది ఎరుపు ఉంటుంది కాబట్టి కలర్ఫుల్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సాల్ట్ మనకి ఎంత కావాలో దాన్ని సరిపడా, ముందు కొంచెం వేసుకున్నాం కదండి, దాన్ని సరిపడా మాత్రమే వేసుకోవాలి సాల్ట్. తర్వాత బెల్లము మీకు నేను పొడి వేస్తున్నా, మీరు పొడి అన్నా యూజ్ చేయొచ్చు, లేదా మీరు ముక్క కట్ చేసుకోవచ్చు. మనం ఎంత తీపి తినాలనుకుంటున్నామో అంతా బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు అంతా యాడ్ చేయండి. కలపండి అంతా. ఇది కొంచెం బెల్లం కాసేపు ఉంటే పాకం వస్తుంది. పాకం వస్తే చాలా బాగుంటుంది కూర. మొత్తం ముక్కలన్నీ ఉడికిపోయి మొత్తం పేస్ట్ లాగా చక్కగా ఉడికిపోయింది. ఇంకా ఇక్కడ ముక్క ఉడకలేదని అనుమానమే ఉండదు. ఏంటంటే దీనికంటే ప్లేట్లో నీళ్లు పోసి పెట్టుకోవాలి. మీరు ఏ కర్రీ చేయాలనుకున్నా ప్లేట్లో నీళ్లు కొడితే అది తొందరగా అయిపోతుంది చేయడానికి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఇప్పుడు మీకు బౌల్లో తీసి